ఎస్. చిరంజీవి గారు, ఇప్పుడు చిరంజీవి గారు అనే దానికన్నా మేధా చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి బాగా అంటే గుర్తుపట్టే లాంటి పేరు. యూజువల్లీ అందరూ ఏంటంటే టీచర్స్ అంటే సబ్జెక్ట్స్ చెప్తారు, మళ్ళీ మీరేమో టీచర్స్కే సబ్జెక్ట్ చెప్తున్నారు ఇంగ్లీష్. ఏంటి అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎట్లా ఇండల్జ్ అయింది ఇది? ఐడియా ఏం లేదండి, ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద ఆర్. ఇంగ్లీష్ అనేది ఈరోజు ప్రతి వాళ్ళకి అవసరమే. అయితే ఎక్కువ మేము ఈ మధ్య టీచర్స్ మీద ఫోకస్ చేసి టీచర్స్ గ్రూప్స్కి ఎందుకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అంటే, ఒక టీచర్కి నేర్పిస్తే బోల్డ్ మందికి, అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇండివిజువల్గా స్టూడెంట్స్కి నేర్పిస్తూనే ఉన్నాం. బట్ లాస్ట్ 1 year నుండి ఫోకస్ మేము ఎందుకు టీచింగ్ కమ్యూనిటీ మీద ఫోకస్ చేసామంటే, వీళ్ళని ఎంపవర్ చేయగలిగితే వీళ్ళు ఇన్ రిటర్న్ చాలామందిని ఎంపవర్ చేస్తారు. సో దేర్ ఇట్ ఇస్ అ కీ. అందుకని చెప్పి ఈ మధ్య ఎక్కువ టీచర్స్కి ఇంగ్లీష్ వర్క్షాప్స్ పెడుతున్నాం. అండ్ పర్టికులర్గా ఒక రెవల్యూషనరీ దిస్ థింగ్ తీసుకొచ్చి ఏంటంటే, బూట్ క్యాంప్ అని ఒకటి స్టార్ట్ చేసామండి. ఓకే. ఇట్స్ వెరీ అగ్రెసివ్. అంటే టీచర్స్కి, చాలామంది టీచర్స్కి సబ్జెక్ట్ తెలుసు, ఇంగ్లీష్ గ్రామర్ తెలుసు, వొకాబులరీ తెలుసు, అంతా తెలుసు. వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఉండదండి. మేము కొత్తగా ఏం చెప్పడం ఉండదు. కాకపోతే వాళ్ళు పెరిగిన అక్కడ వాళ్ళు ఉంటున్న ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం, వీళ్ళు మాట్లాడరు, అక్కడ మాట్లాడే ఎన్విరాన్మెంట్ ఉండదు. కాబట్టి ఈ స్పీకింగ్కి సంబంధించిన ట్రేడ్ అండ్ టెక్నిక్ వీళ్ళకి అంతగా తెలిసి ఉండదు. మేము లాస్ట్ 30 years నుండి ఇదే ఫీల్డ్లో కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఈ మధ్య టీచింగ్ కమ్యూనిటీ కోసమని మనం బూట్ క్యాంప్ అని ఒకటి స్టార్ట్ చేసి 21 days. ఇది పర్టికులర్గా ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ కూడా ఎఫెక్టివ్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ అంటే ఇట్ ఇస్ ఏ యూనివర్సల్, ఎనీవేర్ ఇట్ వర్క్స్. ఎఫెక్టివ్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ని బేస్గా చేసుకొని మనం 21 days 21 కీ కాన్సెప్ట్స్ మీద టీచర్స్కి ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేస్తున్నాం. మెయిన్ ఉద్దేశం కూడా అంతే. మీకు తెలియదు ఏముంటుంది, ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్సే, కానీ అక్కడ మాట్లాడేదంతా తెలుగే ఉంటుంది, రైట్? మనందరికీ తెలిసిన ఫ్యాక్టే అది. కాబట్టి అలాంటి చోట టీచర్స్ ఎఫెక్టివ్గా, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తారండి, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, మనం ₹1,00,00,000 పెట్టి మిషన్ కొన్నాం, అన్నీ చేసాం, కానీ ఆ మిషన్ ఆపరేట్ చేసే ఆయనకి ఆ ఎఫిషియన్సీతో పాటు ఎఫెక్టివ్నెస్ లేకపోతే ఆ మిషన్ పనిచేయదు కదా. ల్యాప్టాప్ ఉంది, ప్రపంచ చేతిలో ఉన్నట్టే, దాన్ని వాడే వ్యక్తికి దాన్ని వాడడం రావాలి కదా. అందుకే అది ఆలోచించినప్పుడు టీచర్స్ ఆర్ ద రైట్ పీపుల్ టు ఎంపవర్ మెనీ పీపుల్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అనిపించి ఎక్స్క్లూజివ్గా టీచర్స్ కోసం, స్కూల్స్ కోసం ఈ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ చేస్తాం. అంటే లెర్నింగ్ ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ ఇంగ్లీషు, రైటింగ్ ఇంగ్లీష్కిను మీరు అన్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్కి లేదా స్పీకింగ్ ఇంగ్లీష్కి కూడా తేడా ఉంది. దీన్ని గమనించడంలో ఇంకా ఈ జనరేషన్, లేకపోతే ఇప్పుడున్న ఏదైతే మీరు అన్నట్టుగా టీచర్స్ కానివ్వండి, లేకపోతే అదర్ సెట్ ఆఫ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఇంకా వెనకపడ్డారా అన్నది ఒక అనుమానం. అంటే మీరు ఎట్లా, మీ అబ్జర్వేషన్ ఏంటి దాని మీద? వెనకపడ్డం అనడం కంటే ఈరోజు కూడా చాలా వరకు పీపుల్ అప్డేట్ అవ్వకపోవడం అండి. అంటే ఏంటంటే, ఒకటి మెంటల్ లేజినెస్ అంటారు దీన్ని. ఓకే. మెంటల్ లేజినెస్. ఈ మెంటల్ లేజినెస్ అనేది ఎందుకు వచ్చింది అంటే, చిన్నప్పటి నుండి మనకి ఏం చెప్పారు, బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకున్నారు, టీచర్ జాబ్ వచ్చింది, ఇంకా ఆ తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక ప్రిన్సిపల్ పనిచేశారు. మేడం వచ్చి, సార్ నేను 23 years వర్క్ యాజ్ ఇంగ్లీష్ టీచర్ అండ్ ప్రిన్సిపల్, సో నాకు జాబ్ ఇవ్వండి. నేను, మేడం ఇంత ఎక్స్పీరియన్స్ నాకు వద్దండి, నాకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కావాలని. ఏంటి సార్, మీరు నాకు జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు నా ఎక్స్పీరియన్స్ని అవమానిస్తున్నారు, అది రైట్ కాదండి అని షీ స్టార్టెడ్ ఆర్గ్యుమెంట్. ఓకే. మాటిమాటికి నాకు 20 years ఎక్స్పీరియన్స్, 20 years రండి మేడం అన్నాను. క్లాస్లోకి తీసుకెళ్ళి లెసన్ జస్ట్ ప్రజెంట్ దిస్ లెసన్ అని ఇచ్చాను. చెప్పారు. చెప్పిన తర్వాత సేమ్ లెసన్ ఇప్పుడు చెప్పినట్టు కాకుండా ఇంకోలాగా చెప్పండి నేను. ఏదో ట్రై చేశారు, అవ్వలేదు, ఇంకోలాగా చెప్పండి నేను. షీ వాస్ అనేబుల్ టు ప్రజెంట్. నేను ఇంతకంటే ఎక్కువ ఎవరు ప్రజెంట్ చేయలేరండి. ఆవిడని కూర్చోబెట్టి నేను చూపించాను అదే లెసన్ ఒక 5-6 రకాలుగా ఎట్లా చెప్పొచ్చు అని. తర్వాత ఏమన్నా అంటే, మీరు ఈ టైప్ ఆఫ్ టీచింగ్ ఎప్పుడు నేర్చుకున్నారంటే, టీచింగ్లో జాయిన్ అయినప్పుడు. సో మీరు 1 year టీచింగ్లో జాయిన్ అయినప్పుడు నేర్చుకున్న ట్రైనింగ్ని మిగతా 19 years రిపీట్ చేశారు. మీకు 1 year ఎక్స్పీరియన్సే ఉంది, ఇంకెక్కడ 20 years ఎక్స్పీరియన్స్ అనకండి మేడం అని. పర్ఫెక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్. ద రీజన్ ఈజ్, చాలా వరకు మనం ఒక దాన్ని రిపీట్ చేయడానికి అలవాటు పడ్డామే కానీ కొత్తది అడాప్ట్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఎందువల్ల అంటే, నీడ్ ఆఫ్ ద అవర్ని గమనించలేకపోవడం. ఈరోజు అవసరాలని, ఈరోజు పిల్లలు, ఈరోజు ఒక టీచర్ అంటే ఎవరండి, పాఠం చెప్పడానికి టీచర్ ఎందుకు చెప్పండి, పాఠం చెప్పడానికి టీచర్
వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. Yes. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఏజ్లో ఉంటూ సబ్జెక్ట్ చెప్పడానికి టీచర్ అక్కర్లేదు. ఈ టీచర్ కంటే 100 కాదు 1000 రెట్లు అద్భుతంగా చెప్పే అన్ని టూల్స్ ఆన్లైన్లో ప్రతి పిల్లాడికి అందుబాటులో ఉన్నాయి. అవును. అప్పుడు టీచర్కి ఎందుకు గౌరవం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఆ టూల్స్ అన్ని వాడడం ఈ టీచర్కి వస్తే అప్పుడు ఓ మై టీచర్ ఈజ్ బెటర్ దెన్ ఆల్ దీస్ టూల్స్, ఈ టూల్స్ ఎఫెక్టివ్గా వాడడం ఎలా చెప్పేది నా టీచరే, అప్పుడు నీ మీద గౌరవం. అసలు నీకే ఆ టూల్స్ తెలియదు, పిల్లలకి తెలిసినని, అప్పుడు నీకెందుకు గౌరవం ఇవ్వాలి? దిస్ ఈజ్ వాట్ ఇవి చాలా మానసికంగా టీచర్స్ కుంగిపోవడానికి కారణం ఏంటంటే పిల్లలు రెస్పెక్ట్ ఇస్తలేదు. వీళ్ళు ఏమంటారు తెలుసా, పిల్లలు రెస్పెక్ట్ ఇస్తలేదు సార్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్, వీళ్ళతో బాధలు పడలేకపోతున్నాం సార్ అంటే, ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యు ఆర్ అవుట్డేటెడ్. ఎస్. ఒకప్పుడు నా ఇంట్లో టైప్ రైటర్ ఉండేది సార్, నేను తీసాను, కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ డెస్క్టాప్ తీసి ఇప్పుడు ల్యాప్టాప్కి వచ్చాను. ఎందుకంటున్నానంటే వీళ్ళు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతామనే చిన్న లాజిక్ మీద ఎందుకు వర్క్ చేయరు అంటే, అంటే ఇప్పుడు ఇంకొక చాలా కీలకమైన అంశం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, మాతృభాషలోనే బోధన ఉండాలి అంటే వరల్డ్ వైడ్గా దీని మీద ఒక డిస్కషన్, స్పెసిఫిక్గా కొన్ని ఇయర్స్ నుంచి అయితే 2 తెలుగు రాష్ట్రాలు కూడా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఓవైపు ఏమో స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియంకి అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి సాధారణంగా పేరెంట్స్ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆ టీచర్స్ అప్గ్రేడ్ అయ్యారు లేదనేది ఆల్రెడీ మన డిస్కషన్ ఇప్పుడు ఆల్రెడీ దర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ అగైన్. అది ఒకటి $1 million $1 million క్వశ్చన్. మాతృభాషలో ఈ నేర్చుకున్నా సరే ఇంగ్లీష్లో పట్టు సాధిస్తే వాళ్ళు ఈ మిగిలిన ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కూడా పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒక పర్సెప్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ తెలుగు మీడియం చదివిన వాళ్ళకైనా సరే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం కానివ్వండి, లేదా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసేది నేర్చుకున్నారు అంటే చాలు అన్నది కూడా అంటే ఆ పాయింట్ ఒకటి వస్తుంది. ఈ రెండింటి వల్ల అంటే ఆ రెండింటిలో ఉన్న ఆ పాయింట్స్ మీ అనాలిసిస్ అంటే ఎలా చూస్తారంట? ఎప్పుడు కూడా మాతృభాష స్థానం దాని ఎప్పుడు తల్లి స్థానం అండి. ఒక స్థాయి దాకా మాతృభాష ఫెంటాస్టిక్ అండి. కానీ ఇంగ్లీష్ అనేది ఏంటి, బ్రతుకు భాష. అది ఈ బ్రతుకు భాష మీద గ్రిప్ లేకపోతే సస్టైన్ అవడం కష్టం అండి. తెలుగు తెలిస్తే నువ్వు 2 రాష్ట్రాల్లోనే ఏదైనా అద్భుతంగా చేయగలవు, కానీ హిందీ తెలిస్తే నేషన్ వైడ్గా చేయగలవు, ఇంగ్లీష్ తెలిస్తే ఇంటర్నేషనల్గా చేయగలవు. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఇంటర్నేషనల్గా ఆలోచించాలి తప్పితే లోకలైజ్ కాదు. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్ అండి. ఓకే. తెలుగును అంటే మన మాతృభాష ఏదైనా కూడా మాతృభాష కంపల్సరీ వస్తుంది, మనం నేర్చుకోకుండా వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి విని చూసి ఫీల్ అయ్యి ఉంటాం కాబట్టి ఏం చేయకపోయినా మాతృభాష మీద గ్రిప్ వస్తుంది. దానికోసం ప్రత్యేకంగా చేయక్కర్లా, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో ఏమవుతుంది తెలుసా అండి, ఈ రోజున్న పర్టికులర్ యూత్ మన వాళ్ళు చూడండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంబీఏ వీటిని బయటకు వస్తారు కదా, ఎంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వాళ్ళ డ్రీమ్ జాబ్స్లో జాయిన్ అవుతున్నారంటే 3%. ఓకే. వాళ్ళు అనుకున్న జాబ్ 3%, ఏదో ఒక జాబ్ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు 7%. ఓకే. ఏదో జాబ్ పర్లేదు, జాబ్ అయితే చాలు. 90% ఆఫ్ ద పీపుల్ అది లేదు ఇది లేదు, దర్ ఫెయిల్. ఓకే. అసలు ఏది లేదు వాళ్ళకి. ఎందుకని? ద రీజన్ ఈజ్ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూకి వెళ్తే 3 క్వశ్చన్స్ అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. 3 క్వశ్చన్లు తడబడకుండా నువ్వు ఒక 5 నిమిషాలు మాట్లాడలేకపోతే నిన్ను ఏ ఎంఎన్సీలో తీసుకోవాలి? నువ్వు 4 years చదివినంత ఎంఎన్సీ కోసమే, ఎంఎన్సీలో జాబ్ నీ డ్రీమ్ అంట. ఎంఎన్సీలో ఇంటర్వ్యూ ఏ భాషలో ఉంటుంది? ఇంగ్లీష్. అది రాదు మనకి. ఓన్గా వైట్ షీట్ ఆఫ్ పేపర్ ఇచ్చి రెజ్యూమే రాయమంటే 90% దే కాంట్ రైట్. ఎక్కడో డౌన్లోడ్ చేసుకొని మార్పులు చేసుకోగలరే తప్పితే ఓన్గా రెజ్యూమే రాయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ని లేకుండా దాన్ని ఇంకా పక్కన పెడతాం అన్నది అది అసలు కాదండి, అది హైలీ ఇంపాసిబుల్.